వయసులో హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? సో జనరల్గా స్మోకింగ్ అనేది మేము కామన్గా చూసిన రీజన్. సో మోస్ట్ ఆఫెన్ అంటే ఒక 80% ఆఫ్ ద పేషెంట్స్ ఈ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి స్మోకింగ్ అనే హ్యాబిట్ ఉంటుంది. అండ్ సెకండ్ కామన్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే కొందరికి ఫ్యామిలీలోనే హార్ట్ అటాక్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏదైనా ఒక ఫ్యామిలీలో ఎవరైనా అంటే మదర్ కానీ ఫాదర్ కానీ మదర్కి 65 ఏళ్ల లోపు లేదా ఫాదర్కి 55 ఇయర్స్ లోపు హార్ట్ అటాక్స్ రావడం అనేది జరిగిందంటే ఆ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ ఎర్లీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనం ప్రిమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. సో ఇలాంటిది ఉండే వాళ్ళకి ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్కి ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఈ కల్చర్లో ఈ డ్రగ్ అబ్యూస్ అనేది కూడా పెరుగుతూ ఉంది. సో కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ లైక్ కొకైన్ లాంటి డ్రగ్స్ కూడా ఈ హార్ట్ అటాక్స్ ఛాన్సెస్ని పెంచుతాయి. సో ఇది మెయిన్గా మనకి యంగ్ పాపులేషన్లో స్మోకింగ్, ఈ డ్రగ్ అబ్యూజ్ ప్లస్ ఈ జెనెటిక్గా అంటే ఫ్యామిలీలో ప్రిమెచ్యూర్ హిస్టరీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి యంగ్ ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అంటే ఓవరాల్గా ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది మనకి ఎల్డర్లీలో వచ్చినప్పుడు ఎలాగైతే ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేస్తాము. సో ట్రీట్మెంట్ మెథడ్లో పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కాకపోతే ఈ యంగ్ హార్ట్ స్ట్రోక్స్లో అంటే బిఫోర్ 40 ఇయర్స్ హార్ట్ స్ట్రోక్స్లో ఎక్కువగా చూసేది ఏంటంటే వీళ్ళకి బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది హార్ట్ బ్లడ్ వెజల్లో. అండ్ ఒకసారి ఆ ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి ఆ క్లాట్ అనేది రిజాల్వ్ అయిపోయి సబ్సిక్వెంట్గా బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ కూడా పెద్దగా ఉండకపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే యాంజియోగ్రామ్స్ ఇలా చేసినప్పుడు వీళ్ళకి నార్మల్ యాంజియోగ్రామ్స్ వచ్చేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది యూజువల్గా ఈ స్మోకర్స్లో అండ్ డ్రగ్ అబ్యూజర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా రెసిడ్యువల్ బ్లాక్స్ అలా ఉన్నట్టయితే మోర్ దెన్ 70% వాటిని మనం యాంజియోప్లాస్టీ ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. వెరీ రేర్లీ వాళ్ళకి ఆల్ 3 వెజల్స్లో బ్లాక్ ఉండడం కానీ ఆ లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అని ఉంటుంది దాన్ని జంక్షన్లో బ్లాక్ ఉండడం కానీ అలా జరిగితే వాళ్ళకి మేబీ సబ్సిక్వెంట్గా బైపాస్ సర్జరీ లాంటి అవసరాలు రావచ్చు. బట్ ఒకసారి యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటే మళ్ళీ రాకుండా సెకండరీ ప్రివెన్షన్ అనేది ఫాలో అవ్వాలి. దీంట్లో మెయిన్గా వీళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ ప్లస్ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ అని ఉంటుంది, స్టాటిన్స్ అని అంటాము. సో వీటిని రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వాళ్ళకి పంపింగ్ వీక్నెస్ అలా ఉన్నట్టయితే హార్ట్ పంపింగ్ వీక్నెస్ అయి ఉంటే దానికి మనం బీటా బ్లాకర్స్ అని ఏసీ ఇన్హిబిటర్స్ అని ఇలాంటి డ్రగ్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ హార్ట్ రీమోడలింగ్ అవ్వకుండా చూసేదానికి.